ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన శంభో మహాదేవ శివ శంభో మహాదేవ. ఈ భజనలో మనం సాయి భగవానుణ్ణి సాయీశ్వరునిగా కీర్తిస్తున్నాం. ఇందులో మొత్తం 9 పంక్తులు ఉన్నాయి. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. శంభో మహాదేవ శివ శంభో మహాదేవ చంద్ర కళాధర గంగాధర గౌరీ వర శంకర శివ 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 శంభో హర 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 శంభో హర గౌరీనాథ శంభో హర సాయినాథ శంభో. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని నటభైరవి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని భజనలు शिरडी साई द्वारकमाई प्रशांतिवासी साईरा दया करो हरि नारायणा. ఇప్పుడు మన కార్యక్రమంలో ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రోతలందరూ మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించండి. శంభో మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా శివ శంభో మహాదేవా శివ శంభో మహాదేవా శివ శంభో మహాదేవా శివ శంభో మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా చంద్రకళాధర గంగాధరా చంద్రకళాధర గంగాధరా చంద్రకళాధర గంగాధరా చంద్రకళాధర గంగాధరా గౌరీవరా శంకరా గౌరీవరా శంకరా గౌరీవరా శంకరా గౌరీవరా శంకరా శివ 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో హర హర హర
शम्भो हर गौरीनाथ शम्भो हर गौरीनाथ शम्भो हर साईनाथ शम्भो हर साईनाथ शम्भो शम्भो महादेवा శ్రోతలందరూ చక్కగా నేర్చుకున్నారు కదా. ఇక ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి शम्भो महादेवा శంభో అనే పదమును విడదీస్తే శం భో అవుతుంది. శం అనగా ఆనందము, శుభము. భూ లేదా భో అనగా ఇచ్చేవాడు అని భావం. కనుక శుభాన్ని మనకు ఇచ్చేవాడే శంభు. మరొక పదము మహా అంటే గొప్ప, అత్యుత్తమమైన అని అర్థం. దేవ అంటే దేవుడు లేదా భగవంతుడు. కాబట్టి మహాదేవ అంటే అతి శక్తివంతమైన దేవుడు అని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసినట్లు శివుడు త్రిమూర్తులలో ఒకడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులంటారు. బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. విష్ణువు సృష్టి పోషకుడు. శివుడు లయమునకు కర్త. ఈ ముగ్గురు మహాశక్తి స్వరూపులు, అన్నింటికీ కారణభూతులు. కాబట్టి ఈ పంక్తిలో అందరికీ శాంతి సౌభాగ్యాలను, ఆనందాలను ప్రసాదించే దేవా, నీవు ఘనుడవు, మాపై దయచూపమని ప్రార్థిస్తున్నాం. शिव शम्भो महादेवा శివ అంటే పవిత్రము అని అర్థం. స్వామి శివుడు త్యాగమునకు, వినమ్రతకు, బంధ విమోచనమునకు గుర్తుగా చెప్పారు. ఆయన ఎవరినీ ఏదీ కోరడు. భోలాశంకరుడు, శ్మశాన నివాసి. తరువాత పదాలైన శంభు, మహాదేవలకు అర్థాలను తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా శంకరుని నామాలే. ఈ పంక్తిలో అందరికీ పవిత్రత చేకూర్చే మహాదేవుడిగా శివుడిని ప్రార్థిస్తున్నాం. चन्द्रकलाधर गंगाधरा చంద్రుని కళను ధరించిన వాడే చంద్ర కళాధరుడు అనగా శివుడు. శివుడికి తలపైన జటాజూటంలో చంద్రవంక ఉంటుంది. చంద్రుడు మనకు చల్లదనాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మన మనస్సుకి అధిపతి చంద్రుడు. కాబట్టి ఎప్పుడూ మనస్సు అలజడులకు గురి కాకుండా కాపాడుతాడు, వెలుగునిస్తాడు. మనలోని మాలిన్యాలను కడిగి మంచి మార్గాన్ని సూచిస్తాడు. కాబట్టి శివారాధన వలన మనకు ఇన్ని శుభాలు కలుగుతాయి. గంగాధర అనగా గంగను ధరించినవాడు అని అర్థం. స్వర్గలోకంలో విహరించే ఆకాశగంగ ఈ భూమిపై ప్రవహించటానికి ముందు పరమశివుని జటాజూటంలోకి చేరింది అని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఆ విధంగా పవిత్రమైన గంగా నది భారతదేశంలోని ప్రజలందరిచే పూజింపబడుతుంది. శివుని తల నుండి గంగాజలం ప్రవహిస్తున్నట్లు కనిపించే అనేక చిత్రపటాలను మనం చూస్తుంటాం. కనుక ఈ పంక్తికి చంద్రకళను, గంగానదిని తలపై ధరించిన ఓ పరమశివ, మా మనస్సులను నిర్మలం గావించి మమ్ము పునీతులను చేయమని భావం. తరువాతి పంక్తి
गौरीवरा शङ्करा గౌరీ అనేది పార్వతీదేవికి ఉన్న మరో పేరు. గొప్ప తేజస్సుతో అతి శక్తివంతమైన దేవత, జగన్మాత, విశ్వశక్తి స్వరూపిణి. ఈమె ప్రకృతి, సకల సృష్టికి ప్రాణమయి. అంతేకాకుండా సకల శుభప్రదాయిని. అందువల్లనే ఆమెకు వ్రతములు చేసి స్త్రీలు భాగ్యములను ప్రసాదించమని ప్రార్థిస్తారు. వర అంటే భర్త, శంకర అనగా ఆనందాన్నిచ్చేవాడు అని అర్థం. గౌరీవర శంకర అనగా గౌరీదేవి భర్త అయిన శివుడిని మనందరికీ ఆనందాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. शिव 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 शम्भो మనము ఇంతకు ముందే శివ, శంభో పదాలకు అర్థాలను తెలుసుకున్నాం. ఇవన్నీ లోకేశ్వరునికి ఉన్న పేర్లు. భక్తులు ఈశ్వరుడిని అనేక నామాలతో ఆరాధించటం హిందూ సాంప్రదాయంలో ఉంది. हर 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 शम्भो శివుడికే హరుడు అని మరో పేరుంది. హర అంటే హరించేవాడు అనగా మనలోని బాధలు, మాలిన్యాలు, భయాలు హరించేవాడని భావం. తరువాత పదం శంభోకు అర్థం తెలుసుకున్నాం. ఆనందాన్ని ప్రసాదించేవాడని అర్థం. శివుడు ఆడంబర ప్రియుడు కాడు. తనను శరణు వేడిన వారికి అభయమిచ్చి కాపాడేవాడు. ఇతరుల బాధలను తాను అనుభవించేవాడు. మన పురాణాలలో శివుడు తన కంఠంలో హాలాహలాన్ని ఇముడ్చుకున్న కథను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేవతలు, దానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మొట్టమొదట హాలాహలము అంటే విషము వస్తుంది. దేవతలు ఏమీ తోచని స్థితిలో భోలాశంకరుణ్ణి ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలను విన్న శివుడు హాలాహలాన్ని అరచేతిలో గ్రహించి దానిని తన గొంతులో బంధించి వారిని రక్షిస్తాడు. కాబట్టి అందరి బాధలను హరిస్తాడు కనుక ఆయనను హరుడని కీర్తిస్తారు. हर गौरीनाथ शम्भो హరుడు, గౌరీనాథుడు, శంభు అన్న పదాలకు అర్థాలను తెలుసుకున్నాం. ఇవన్నీ శివుని వివిధ పేర్లే. ఆ దేవదేవుణ్ణి మనకు ఆనందాన్ని ప్రసాదించమని ఈ పంక్తిలో ప్రార్థిస్తున్నాం. हर साईनाथ शम्भो హర, శంభో పదాలకు అర్థాలు తెలుసుకున్నాం. సాయినాథ్, సాయి భగవాన్, సాయిరామ్, సత్యసాయి ఇవన్నీ పుట్టపర్తినాథుణ్ణి భక్తులు మనసారా పిలుచుకునే నామాలు. సాయి అంటే జగన్మాత, నాథ అంటే యజమాని, అధిపతి, భర్త అని అర్థాలు. కాబట్టి సాయినాథ్ శివశక్తి స్వరూపంలోని శివుణ్ణి సూచిస్తుంది. శంభో అనగా సంతోషాన్ని ప్రసాదించేవాడు. శ్రోతలందరికీ తెలిసినట్లుగా స్వామి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో మునిగి ఉంటారు. ప్రజలందరి శ్రేయస్సే వారి లక్ష్యము. వారు కల్పించిన విద్య, వైద్య, నీటి సదుపాయములు సాయినాథుని అవ్యాజ ప్రేమకు నిదర్శనాలు. మనందరికీ మంచి బుద్ధి ఇచ్చి మనసారా భజనలు చేసుకునే అవకాశము సదా కల్పించమని ఆ కరుణాసాగరుడిని ప్రార్థిద్దాం. ఇంత చక్కని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి
ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. शम्भो महादेवा शम्भो महादेवा शम्भो महादेवा शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा शम्भो महादेवा शम्भो महादेवा चन्द्रकलाधर गंगाधरा चन्द्रकलाधर गंगाधरा चन्द्रकलाधर गंगाधरा चन्द्रकलाधर गंगाधरा गौरीवरा शंकरा गौरीवरा शंकरा गौरीवरा शंकरा गौरीवरा शंकरा शिव 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 शंभो शिव 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 शंभो हर 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 शंभो हर 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 शंभो हर गौरीनाथ शंभो हर गौरीनाथ शंभो हर साईनाथ शंभो हर साईनाथ शंभो शंभो महादेवा ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा शिव शम्भो महादेवा चन्द्रकलाधर गंगाधरा चन्द्रकलाधर गंगाधरा हर गौरीवरा शंकरा हर गौरीवरा शंकरा शिव 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 शंभो